వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీధర్ని. ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వార్ ఎండ్ అవ్వాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నాం, కానీ అది జరగట్లేదు. ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు నాకు అసలు. ఓకే, సో ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్తో వచ్చాను, వార్ అప్డేట్తో. సో తెలిసిందే, ఇరాన్ తిరిగి మళ్ళీ అమెరికాపైకి అటాక్ చేసింది. ఇంకా అమెరికా ఊరుకుంటుందా? అది కూడా అటాక్ చేసింది. మళ్ళీ అలా కొట్టుకుంటూ పెద్ద ఇష్యూ జరిగింది. ఇక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదో ఫోకస్లోకి వచ్చిందో, ప్రతి షిప్స్కి పర్మిషన్ ఇచ్చింది అక్కడి నుంచి వెళ్ళడానికి. ప్రతి షిప్స్ కంటే కొన్ని కంట్రీస్కి పర్మిషన్ ఇవ్వలేదు క్రాస్ చేయడానికి. అలా పర్మిషన్ ఇచ్చిన షిప్స్లో సింగపూర్ ఒకటి. సింగపూర్కి చెందిన ఒక షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. ఎక్కడి నుంచి వెళ్ళింది? మళ్ళా వాళ్ళు చెప్పలేని డైరెక్షన్ నుంచి హార్మస్ నుంచి వెళ్ళాల్సిన షిప్ ఇంకో డైరెక్షన్లో వెళ్ళింది. సో ఇంకో డైరెక్షన్లో వెళ్తే ఇరాన్ ఊరుకుంటుందా? లేదు కదా. సో ఇట్ హ్యాస్ అటాక్డ్ ఆన్ ద సింగపూర్ షిప్. ఎవరు అటాక్ చేశారు? The dangerous community and organization of Iran, it is ISRGC, అటాక్ చేసింది. సో ఇదే కాకుండా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏమని? మేము చెప్పినట్లు మీరు వెళ్తేనే పర్మిషన్ ఇస్తాం, లేకపోతే సింగపూర్కి పట్టిన గతి అందరికీ పడుతుంది అని చెప్పింది. సో ఇక్కడ ఎవ్రీ కంట్రీ ఒక నార్మల్గా ఆలోచించలేదు, చాలా టైం పట్టింది. ఇప్పుడు అదే కాకుండా ఇరాన్ వార్న్డ్ ఏమని? మేము ఇప్పటి వరకు ఏ సివిలియన్స్ పైన అటాక్ చేయలేదు. అంటే చాలా సివిలియన్స్ అటాక్ చేశారు, కానీ వార్లో చేయలేదు. వాళ్ళు జస్ట్ మిలిటరీ బేసెస్ పైన, అమెరికన్ మిలిటరీ యాక్సెస్ పైన దాడి చేశారు. కానీ అమెరికా మిలిటరీ పని చేయకుండా సివిలియన్స్ పని చేసింది. కానీ ఇక్కడ ఇరాన్కి మండింది. సో ఏం చేసిందంటే ఇరాన్, ఇట్ యాక్టివేటెడ్ ఇట్స్ టెర్రరిజం గ్రూప్స్. టెర్రరిజం అంటే తెలుసు కదా, బెదిరిస్తారు, అటాక్ చేస్తారు, బాంబ్ అటాకింగ్ ప్లాన్ చేస్తారు. ఇది తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్. ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మా పైన సివిలియన్స్ పైన అటాక్ చేశారు, ఇరాన్ కంట్రీకి చెందిన వాళ్ళు. మేము చాలా వెయిట్ చేసాం, ఇంకా లేదు, వీ విల్ యాక్టివేట్ అవర్ టెర్రరిజం గ్రూప్స్ అని చెప్పి పోస్ట్ పెట్టింది. ఇంకోటి ఏంటంటే, మీకు పార్కులో తిరిగే అంత ప్రొటెక్షన్ కూడా ఉండదు అని చెప్పేశారు. సో ఈ వార్ ఇంకా ఇలా కంటిన్యూ అవుతుంది. ఇరాన్ మళ్ళీ స్ట్రైక్ మిసైల్స్ ఆన్ ఇజ్రాయెల్ and it's 8 military bases of USA in Middle East countries. సో ఈ వీడియోలో ఇంత చిన్న అప్డేటే. పెద్ద వీడియో ట్రై చేశాను, కానీ ఇంత అప్డేట్స్ దొరికే నాకు. That's it for today's video. Thank you guys. Please like, share and subscribe. That's it.